హాయ్! హలో! వెల్కమ్ టు ఆర్ఎం వాల్మార్ట్. ఈరోజైతే మనం నాయుడు గారి కుండ బిర్యానీకైతే వచ్చేసామనమాట. సో, ఇక్కడ ఏంటి అనంటే సార్ వాళ్ళు మన ఆఫీస్‌కి రావడం జరిగింది. మెజర్‌మెంట్స్ ఇవ్వడం జరిగింది. సార్‌కి నచ్చిన యాంబియన్స్ అంటే సార్‌కి ఎలా కావాలో అవన్నీ చూసుకోవడం జరిగింది. సో, ఇప్పుడు మనకి నార్మల్‌గా పెళ్ళనగానే అటు వాళ్ళకి ఆస్తులు, అంతస్తులు అవన్నీ చూస్తాం. కానీ ఒక రెస్టారెంట్ అనగానే మనకి యాంబియన్స్ గానీ, లేదా వాళ్ళు పెట్టే డిషెస్ గానీ, వెరైటీస్ ఆఫ్ కానీ చూస్తారు గదా! సో, ఈరోజంతా వర్క్ అయిపోయిన తర్వాత మన వర్క్ గూడా ఎలా చేస్తారో మన వర్కర్స్ కూడా ఇదంతా వీడియోలో చూసేయండి. సో, మనం వర్క్ అనేది స్టార్ట్ చేసేసామండి. ఆల్రెడీ ఒక వాల్‌పేపర్ అనేది ఇన్‌స్టాల్ చేయడం జరిగింది కస్టమైజ్‌ది. సో, కుండ బిర్యానీ థీమ్ తోటయితే చేయడం జరిగిందండి ఈ కస్టమైజేషన్. చూసారు గదా! మనకెక్కడ గూడా ప్యాచ్ వర్క్ అనేలాగా ఉండదు. సో, ఇంకా చాలా కస్టమైజేషన్ అండ్ వాల్‌పేపర్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో ఫుల్‌గా చూసేయండి. ఈ వాల్‌పేపర్ అయితే ఒకసారి మొత్తం చూసేయండి. సో, ఈ వాల్‌పేపర్ అయితే చూస్తున్నారు గదండీ! సార్ వాళ్ళైతే ఇది కస్టమైజ్ చేసుకోవడం జరిగింది. సో, సార్‌కైతే ఫుడ్ ఇంగ్రీడియెంట్స్ థీమ్ తోటి కావాలని చెప్పారు. మనమైతే ఇలా సజెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్లెయిన్ మూవన్నీ కస్టమైజ్ ఎలా చేస్తామో చూడండి. పెద్దవాళ్ళకే గాదండి, చిన్నవాళ్ళకి కూడా. సో, సార్ వాళ్ళేందంటే కిడ్స్‌కి కోసం కొంచెం ఆలోచించి ఒక ప్లే ఏరియాని డిజైన్ చేయడం జరిగిందనమాట. సో, సార్ వాళ్ళకైతే మనం ఇలా కస్టమైజ్ థీమ్ తోటయితే చిల్డ్రన్స్ పార్క్ లాగా చేయడం జరిగింది. మీరు పైన కూడా చూసుకున్నట్టయితే మనం ఎక్కడా కూడా ఎంప్టీ స్పేస్ అనేది ఉంచలేమండి. స్పైడర్ మ్యాన్స్‌తోని మొత్తం కవర్ చేశాము. చూడండి మొత్తం ఎంత మంచిగుందో, ఎంత ప్రెటీ లుక్ ఉందో. పిల్లలకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఆడుకుంటారు. సో, ఇది ఎంటర్ అవ్వంగానే మెయిన్ వాల్‌కి 3 డిజైన్‌తోనైతే చేయడం జరిగిందండి. సో, కుండ బిర్యానీ థీమ్ తోటి అయితే కస్టమైజ్ చేయడం జరిగింది. సో, అంటారు గదండీ! ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని. వచ్చేసి నాయుడు గారి కుండ బిర్యానీ అండి. వాళ్ళ థీమ్ తోటి అంటే వాళ్ళ కుండ బిర్యానీ థీమ్ తోటయితే మనం కస్టమైజ్ చేయడం జరిగింది. సో, ఇదంతా వచ్చేసి సిట్టింగ్ అనమాట. సో, ఎంటర్ అవ్వగానే మనకు లోగో అయితే కనిపిచ్చేస్తుంది. చూసారు గదా! ఎంత చక్కగా ఉందో ఆ పాట్ గానీ, లేదా ఆ అంబియన్స్ గానీ చాలా అంటే చాలా బావుంది. ఎంట్రన్సే గాదండి. మనం సిట్టింగ్ ఏరియాలో గూడా ఒక్కొక్క క్యాబిన్‌లో ఒక్కొక్క కస్టమైజ్ థీమ్‌తోనైతే మనం చేయడం జరిగింది. చూసేద్దాం రండి.
మనకు సిట్టింగ్‌కైతే 4 క్యాబిన్స్ అయితే ఉన్నాయండి. ఒక్కొక్క క్యాబిన్‌లో మనం ఒక్కొక్క ఫుడ్ థీమ్ తోటైతే కస్టమైజ్ చేయడం జరిగింది. సో, ఇదొచ్చేసి ఫస్ట్ క్యాబిన్ అనమాట. ఈ ఫస్ట్ క్యాబిన్‌లో మనం ఒక కొటేషన్ కూడా రాయడం జరిగింది. బిర్యానీ ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎ ఫుడ్. ఇట్స్ అన్ ఎమోషన్ దట్ ఫిల్స్ యువర్ హార్ట్ అండ్ యువర్ స్టమక్. చూసారు గదండీ! ఎంత చక్కగా ఉందో. చిన్న మనకి కొటేషన్ అయినా చాలా బావుంది వినడానికి కూడా. మిగతా 3 క్యాబిన్స్ కూడా చూసేద్దాం రండి. సో, వర్క్ అనేది అంతా కంప్లీట్ అయిపోయిందండి. సార్ ఒక్కసారి సార్ మాటల్లోనే తెలుసుకుందాం మన ఫినిషింగ్ అనేది వర్క్ అనేది ఎలా ఉందో. సార్ చెప్పండి సార్ మా వర్క్ అనేది మీకెలా అనిపిచ్చింది? చాలా డెడికేటెడ్‌గా ఉంది మేడం. చాలా బావుంది. మీకు ఈ ఫినిషింగ్ గావచ్చు, ఇంకేదైనా గావచ్చు చాలా మంచిగా అనిపిచ్చింది. ప్లస్ టైమ్ డెడికేషన్ గూడా బావుంది. అనుకున్న టైంలో అందిచ్చారు. చాలా బాగా ఇచ్చారు. క్వాలిటీ పరంగా గూడా మీరు ప్రతి ఒక్కటి చూసుకుంటూ దాన్ని మంచిగా చేశారు. చాలా బాగా అనిపిచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో, చూసారు గదండీ! ఇదే కాదు మీకు నచ్చిన డిజైన్స్ కానీ, ఏదైనా కానీ మీరు అనుకున్న టైంలోనే ఫినిష్ చేస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సార్.